డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రెండవ యూనిట్ అయినటువంటి మూలకాల ప్రాథమిక అంశాలు భౌతిక రసాయనిక చర్యలు అంటే ఫిజికల్ కెమికల్ చేంజెస్ వాటి గురించి చదవబోయే ముందు సాధారణంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈవెన్ జేఎల్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చర్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఒక 9 అంశాల మీద బాగా అడుగుతున్నాడు. ఒక 25 నుంచి 30 సంవత్సరాల ప్రీవియస్ పేపర్లను కనుక గమనించి చూసినట్లయితే ఇవి సాధారణంగా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రధానమైనది ఫస్ట్ది కనుక తీసుకున్నట్లయితే కింగ్స్ని కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకు కింగ్ ఆఫ్ ద కెమికల్, రసాయనములలో రాజు ఎవరు? దానికి సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా గంధకీక ఆమ్లము ఆన్సర్. ఎందుకంటే దాన్ని ఎక్కువ పరిమాణం లోపల రసాయనిక శాస్త్రంలో ఉపయోగిస్తారు కాబట్టి. నెంబర్ 2 కింగ్ ఆఫ్ ద మెటల్. మీకు తెలుసు కింగ్ ఆఫ్ ద మెటల్, ఊహించవచ్చు. మెటల్ అనగానే లోహాలలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే అది గోల్డ్. ఎందుకంటే జనరల్గా ఇంటి దగ్గర లేడీస్ ఈ గోల్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ముఖ్యంగా మన భారతదేశంలో మీకు తెలుసు కాబట్టి గుర్తుంచుకోండి. కింగ్ ఆఫ్ ద మెటల్కు ఆన్సర్ గోల్డ్. ఇది రెండవ అంశము. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ టోటల్ కెమిస్ట్రీ లోపల అంటే 118 మూలకాల్లో అతి ముఖ్యమైనటువంటి మూలకం కార్బన్. ఎందుకంటే దీనికి క్యాటర్నేషన్ పవర్ ఉండటం వల్ల, క్యాటర్నేషన్ శక్తి ఉండటం వల్ల లక్షల మిలియనుల బిలియనుల సమ్మేళనాలను ఏర్పరచుకోగలిగే శక్తి ఉన్నది. కాబట్టి దాన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్గా తీసుకోవటం జరిగినది. కాబట్టి ఈ 3 కింగ్స్ అనగానే ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే మెటల్స్ దగ్గరకు రండి. మెటల్స్లో అంటే లోహాలలో ఉదాహరణకు ఫస్ట్ మీరు నెంబర్ 1 పత్రహరితాన్ని తీసుకోండి. క్లోరోఫిల్. ఇంగ్లీష్లో క్లోరోఫిల్ లేదా పత్రహరితం లోపల ఉండబడే లోహం పేరు ఏంటంటే మెగ్నీషియం. రెండవ అంశం ఏంటంటే క్లోరోఫిల్ లేదా పత్రహరితం లోపల ఉండబడే లోహం పేరు మెగ్నీషియం. రెండవ అంశము మానవ శరీరం లోపల ఉండబడే రక్తం లోపల హీమోగ్లోబిన్ ఉండటం వల్ల ఎర్రగా ఉంటుంది. అది ఎర్రగా ఉండటం వలన మీకు తెలిసినట్టు హీమోగ్లోబిన్ ప్రధానమైనటువంటి కారణము. అందులోపల ఉండబడే మెటల్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే ఐరన్. అట్లానే విటమిన్ B12లో తీసుకోండి. దాంట్లో కోబాల్ట్ అనే లోహం ఉన్నది. ఈ 3 లోహాల మీద సాధారణంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గతంలో అడిగారు కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి. ఇకపోతే సోడాలలో 3 సోడాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటి సోడా వాషింగ్ సోడా, బట్టల సోడా, దోబీ సోడా అంటాం. దాన్ని రసాయనిక పరిభాష లోపల సోడియం కార్బోనేట్ Na2CO3 10H2O, Na2CO3 10H2O. ఫార్ములా ఇక్కడ అడగటం లేదు, ఎక్కడ కూడా రాయటం లేదు, అడగటం లేదు. కాబట్టి ఫార్ములా మీద మనం కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరమే లేదు. ఓన్లీ సోడియం కార్బోనేట్ అనేది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బట్టల సోడా. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సోడియం హైడ్రాక్సైడ్ అనేది కాస్టిక్ సోడా. ఇకపోతే బేకింగ్ సోడా అంటే ద సోడా విచ్ కెన్ బి యూస్ఫుల్ టు ప్రిపేర్ ద ఫుడ్ ఐటమ్స్. ఎగ్జాంపుల్ మీరు పూరి లాంటిది కనుక తీసుకున్నట్లయితే పూరీలలో బేకింగ్ సోడాను వాడతారు. పూరీలు బాగా ఉబ్బడానికి, అందంగా ఉండటం కోసము, తింటా ఉంటుంటే తినాలి అనిపించడం కోసం ఉండబడే లేదా వంటను తొందరగా కావటం కోసం ఉపయోగించే సోడా బేకింగ్ సోడా. అది సోడియం బైకార్బోనేట్. అది తప్పకుండా గుర్తుంచుకోండి. సోడియం బైకార్బోనేట్ అనేదేమో బేకింగ్ సోడా. రెండవది వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్, కాస్టిక్ సోడా NaOH. ఈ 9 ప్రాథమికమైనటువంటి అంశాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక దానికి తర్వాత రెండవ యూనిట్ అయినటువంటి మూలకాల ప్రాథమిక అంశాలు భౌతిక రసాయనిక చర్యలు కనుక తీసుకొని చూసినట్లయితే అందులో మన గత క్లాస్ లోపల మీరు స్పష్టంగా విన్నారు. ఫస్ట్ పదార్థం గురించి తెలుసు. ఏదైనా కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత భారాన్ని కనుక కలిగి ఉంటే దాన్ని పదార్థము అంటారు. పదార్థాన్ని కనుక విభజిస్తూ పోతే చివరకు అణువులు ఏర్పడతాయి. అణువులను కనుక విభజించినట్లయితే ఆ తర్వాత పదార్థం యొక్క చరమకణమైనటువంటి పరమాణువు ఏర్పడుతుంది. ఆ పరమాణువును కనుక పెద్ద సైజు లోపలగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటున్నది. ఈ విధంగా ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఈ మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. దీంట్లో ప్రోటానులు, న్యూట్రానులు అనే ప్రాథమిక కణాలు ఉంటాయి. ఇక్కడ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. అంటే పరమాణువు యొక్క ప్రాథమిక కణాలు ఏవి అంటే ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రాన్లు. గతం లోపల
వీటి మీద ప్రశ్నలు చాలా సందర్భాల లోపల అడగటం జరిగింది. అడిగినటువంటి ప్రశ్నను పోయినటువంటి గత క్లాస్ లోపల మీరు చూడటం జరిగింది. అయితే ఇక్కడ పదార్థములో అతి ముఖ్యమైనటువంటి పదాల గురించి మనం మాట్లాడుకుందాము. పరమాణువు, పరమాణువుని ఇంగ్లీష్లో యాటమ్ అంటారని, పదార్థం యొక్క చరమ కణము, అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని పరమాణువు లేదా యాటము అంటారు. ఆ యాటమ్ లోపల ఉండబడే కణాలే ప్రాథమిక కణాలు లేదా మూల కణాలు అంటారు. నెక్స్ట్, పరమాణువులన్నీ కనుక కలిస్తే, దీనికి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ సబ్జెక్ట్ కనుక వస్తేనేమో మనకు కెమిస్ట్రీ తర్వాత నువ్వు ఏవైతే చదవబోతున్నావో ఆ అంశాలు అర్థం కావడానికి అవకాశం ఉంది. లేకపోయినట్లయితే బై హార్టెడ్గా కనుక గుర్తుంచుకున్నట్లయితే తెలంగాణ టీఎస్పిఎస్సి లోపల అడుగుతున్నటువంటి కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలకు జవాబు చేయలేము అన్నటువంటిది సత్యాన్ని గమనించండి. పరమాణువులు కలిస్తే అణువు ఏర్పడుతుంది, అణువులన్నీ కలిసినట్లయితే పదార్థాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు పరమాణువు నిర్వచనం తెలిసిన తర్వాత అణువును గమనించండి. పరమాణువుల సముదాయం వలన ఏర్పడినటువంటి దానిని అణువు అంటారు. అంటే కొన్ని పరమాణువులు కలిస్తే, ఉదాహరణకు మీరు గమనించి చూడండి, H ప్లస్ హెచ్ అనేది ఒక పరమాణువు, ఇంకొక హెచ్ అనేది ఇంకొక పరమాణువు, H2, ఇది అణువుగా మారుతుంది. ఇది అణువు. ఇవి పరమాణువులు, ఇవి పరమాణువులు, ఇది అణువు. అంటే పరమాణువులు అణువులుగా మారుతున్నవి. ఎందుకు పరమాణువులు అణువులుగా మారవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే వాటి స్థిరత్వాన్ని పొందటం కోసం. పరమాణువులకు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శక్తిని తగ్గించుకొని శక్తి తక్కువగా ఉన్నటువంటి అణువులుగా మారటం కోసం పరమాణువులు రసాయనిక బంధాలలో పాల్గొని అణువులుగా మారుతున్నవి. తర్వాత అణువు నిర్వచనము తెలిసిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే పరమాణువుకు సంబంధించినటువంటి సంకేతం అనే పదం. సంకేతము, సింబల్, షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్, మూలకాన్ని ఒక సంక్షిప్త రూపంలో తెలియచేసినట్లయితే, ఉదాహరణకు మీరు తీసుకొని చూడండి, హైడ్రోజన్ అనే పదాన్ని తీసుకోండి. హైడ్రోజన్, హైడ్రోజన్ను సింపుల్గా హెచ్ అనే అక్షరంతో సూచిస్తున్నాం. హైడ్రోజన్ను హెచ్, ఆక్సిజన్ను ఓ అనే అక్షరంతో సూచిస్తారు, కార్బన్ను సి అనే అక్షరంతో సూచిస్తున్నాం. అంటే సంక్షిప్తంగా మనము తెలియచేయటం కోసం ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే సింబల్ లేదా సంకేతము. సింబల్ అంటే ఒక మూలకాన్ని సంక్షిప్తంగా తెలియచేసినట్లయితే దాన్ని సంకేతము అంటారు. మూలకాలను సులభంగా అధ్యయనం చేయడం కోసము సంకేతాలను వాడడం జరిగినది. మొదటగా జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త చిత్రముల ద్వారా తెలియచేసినప్పటికీ కూడా ఆ చిత్రాలు ఉపయోగపడకపోవడం వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ఆంగ్ల అక్షరములను బేస్ చేసుకొని మూలకాల యొక్క సంకేతాలను తెలియచేయడం జరిగినది. ఉదాహరణకు హైడ్రోజన్ అనే దాన్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని హెచ్, క్యాపిటల్ హెచ్ అనే సింబల్ ద్వారా ఒకే ఒక అక్షరము కనుక ఉంటే అది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఆక్సిజన్ ఓ అనే క్యాపిటల్ లెటర్, నైట్రోజన్ ఎన్ అనే క్యాపిటల్ లెటర్తోని సూచిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఒకే అక్షరము కాకుండా రెండు అక్షరాలు కలిగినటువంటి సింబల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు కాల్షియం కనుక తీసుకొని చూడండి, కాల్షియం లోపల సిఏ చూడండి, సిఏ ఎన్నో సందర్భాల్లో దీని మీద కూడా కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగిండు. సిఏలో మొదటి అక్షరం క్యాపిటల్ అయితే రెండవ అక్షరం స్మాల్ లెటర్, కానీ ఆప్షన్స్లో ఒక్కోసారి సి క్యాపిటల్, ఏ క్యాపిటల్ కూడా ఇస్తాడు. అప్పుడు ఇది తప్పుగా గుర్తించాలి. రెండు అక్షరాలు కలిగినటువంటి సింబల్స్ కనుక ఉంటే మొదటి అక్షరము తప్పకుండా క్యాపిటల్ లెటర్ ఉండాలి, రెండవ లెటర్ మాత్రము స్మాల్ లెటర్లో ఉండాలి. ఉదాహరణకు ఆర్గాన్ తీసుకొని చూద్దాము. ఆర్గాన్లో ఏఆర్ అంతో చూపిస్తాము. సాధారణంగా ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి 1 నుంచి 30 మూలకాల వరకు తప్పకుండా నేర్చుకోవాలండి. మీ అందరికీ తెలుసు, హైడ్రోజన్ వరుసగా హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. మొదటి క్లాసులో 10 వరకు గుర్తుంచుకోండి. రెండవ క్లాస్ లోపల 11 నుంచి 20 వరకు గుర్తుంచుకోండి. ఆ తర్వాత క్లాసులో మీకు చెప్తాను. మూడవ క్లాస్ లోపల 21 నుంచి 30 వరకు గుర్తుంచుకోండి. లేకపోయినట్లయితే మనము కెమిస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబు చేయడం అనేది కష్టతరంగా మారుతున్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరొకసారి గమనించండి. 1 నుంచి 30 వరకు మూలకాలను గుర్తుంచుకోవటం, రెండవది గ్రూపు మూలకాలను కూడా గుర్తుంచుకోవాలి.
గ్రూపు మూలకాలు అంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, అట్లానే జడవాయు మూలకాలు. అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూపును మెల్లగా తీసుకుంటూ వెళ్ళాలి. శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరు కెమిస్ట్రీ లోపల ఈ మధ్య కాలం లోపల భయపడుతున్నారు. చూడండి, గమనించండి, కెమిస్ట్రీ నుంచి తక్కువ ప్రశ్నలే వస్తున్నాయి కదా. దీంట్లో మనం ఏ విధంగానైతుంది మిగిలినటువంటి వాటి మీద చూస్తాను అనుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకొని చూసినా కూడా మీకు కనపడుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1-2 మార్కుల వేరియేషన్తోనే మన జాబ్ కోల్పోతున్నాం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితి లోపల ఏమాత్రం నెగ్లిజెంట్ చేయకుండా ఈ మన టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నటువంటి అంశాలను కనుక మీరు కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెఫినెట్గా కెమిస్ట్రీ లోపల ఉండవన్నటువంటి ప్రతి అంశానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత 2 అక్షరాలు కలిగినటువంటివి కాకుండా కొన్ని సందర్భాల్లో సోడియంకు సింబల్ ఏమిచ్చారు అంటే, మీరు ఉదాహరణకు చూడండి, NA అనే సింబల్ ఇచ్చారు. ఇక్కడ NA అనే సింబల్ ఎట్లా వచ్చింది అనేది మీకు డౌట్ వచ్చేస్తుంది. NA సోడియం అనే సింబల్. సల్ఫర్కు S ఇచ్చారు. ఓకే, అంటే సల్ఫర్ అనేది ఎస్తో ప్రారంభమవుతుంది కాబట్టి ఎస్ ఇచ్చారు. మరి సోడియం కూడా ఎస్తోనే ప్రారంభమవుతుంది కదా. అలాంటప్పుడు మరి సోడియం కూడా ఎస్ ఇచ్చినట్లయితే ఏది సోడియమో ఏది సల్ఫరో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి లాటిన్ భాషను బేస్ చేసుకొని కొన్ని మూలకాల యొక్క సంకేతాలను ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు సోడియం, నేట్రియం అంటారు లాటిన్ భాషలో నేట్రియం. పొటాషియంను కేతో సూచిస్తారు, లాటిన్ భాషలో కాలియం అంటారు, కాలియం. కాబట్టి కేతోను చూపిస్తాము. అట్లానే సిల్వర్ను అర్జెంటం అంటే AG. ఇలా సుమారుగా 11 మూలకాల వరకు మనము ఈ లాటిన్ భాషలో ఉండబడినటువంటి సింబల్స్ను గమనిస్తూ ఉంటుంటాము. ఆ తర్వాత మీరు గమనించండి, 100 తర్వాత ట్రాన్స్ఫెర్మియం ఎలిమెంట్స్ అని ఉన్నవి. ఆ ట్రాన్స్ఫెర్మియం ఎలిమెంట్స్లో ఒక IUPAC నామకరణం ప్రకారము 3 అక్షరాల సింబల్స్ని ఇవ్వటం జరిగినది. 3 అక్షరాల సింబల్స్ ఏంటంటే, ఉదాహరణకు చూడండి, గమనించండి, 101 ఎలిమెంట్ని తీసుకుంటే అన్న నిల్ల అన్నియం. గమనించండి, అన్న నిల్ల, అన్న అంటే 1, నిల్ అంటే 0, అన్న అంటే 1. ఈ ఎమ్మ మూలకాన్ని ఈయంతోనే ఎండ్ అవుతున్నది. కాబట్టి అన్న నిల్ల అన్నియము, అన్న నిల్లు బయ్యము. అలా అన్న నిల్లు బై అంటే 2. అలా అన్న నిల్లు ట్రైయము, అన్న నిల్లు క్వాడియము, అన్న నిల్లు పెంటియం ఇలా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మీరు అన్న నిల్లు అన్నియము మొదటి అక్షరం మాత్రం క్యాపిటల్ ఉంటుంది, తర్వాత 2 అక్షరాలు స్మాల్ లెటర్స్తో ఉంటాయి. ముఖ్యంగా 3 రకాల సింబల్స్తోని. మొదటిది ఒకే ఒక అక్షరము, అది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. 2 అక్షరాల్లోనైతే మొదటిది క్యాపిటల్ లెటర్, రెండవది స్మాల్ లెటర్. 3 అక్షరాలలో అంటే ట్రాన్స్ఫెర్మియం, ఫెర్మియం యొక్క అటామిక్ నంబర్ 100 తర్వాత ఉండబడిన మూలకాలను ట్రాన్స్ఫెర్మియం మూలకాలు అంటారు. అడగడానికి అవకాశం ఉండబడినటువంటి ప్రశ్న గుర్తుంచుకోండి. ఫెర్మియం యొక్క పరమాణు సంఖ్య 100, ఆ తర్వాత ఉండబడిన మూలకాలను ఈ విధానంలో IUPAC విధానం లోపల పేర్లు పెట్టి పిలవటం జరుగుతున్నది. ఇది మామూలుగా సంకేతానికి సంబంధించింది. సాంకేతికము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫార్ములా అంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన అసలైనటువంటి అంశం. సింబల్ ఓకే, ఫార్ములా ఒక సమ్మేళనాన్ని సంక్షిప్తంగా కనుక తెలియచేసినట్లయితే దానిని ఫార్ములా అంటారు. ఒక సమ్మేళనాన్ని సంక్షిప్తంగా తెలియచేయటం. ఉదాహరణకు మీరు గమనించండి, నీరు అనేదాన్ని తీసుకుందాం. నీరు అనేది గత క్లాస్లో మీరు చూడటం జరిగింది, H2Oతోనే చూపిస్తారు. ఇది ఒక సమ్మేళనాన్ని సంక్షిప్తంగా చూపిస్తున్నాం వేడి సహాయంతో, సంకేతాల సహాయంతో. కాబట్టి దీనిని మనము సమ్మేళనాన్ని సంక్షిప్తంగా చూపించినట్లయితే దీన్ని ఫార్ములా అంటారు. గత DSCలలో కూడా ఒకసారి అడిగాడు, ప్రీవియస్ కాంపిటేటివ్ గ్రూపులలో కూడా అడిగారు. హైడ్రోజన్ మోనోఆక్సైడును నీరు అంటారు. ఇది రసాయనిక నామం, నీటి యొక్క రసాయనిక నామం, దాని ఫార్ములా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కెమిస్ట్రీ అనగానే భయపడేది. ఎందుకంటే ఫార్ములా ఎలా ఏర్పడుతుంది, ఫార్ములా ఏర్పడడానికి ఏమైనా ప్రాథమికమైనటువంటి అంశాలు ఉన్నాయా అంటే, మీకు వాస్తవానికి మీరు ఏ గ్రూప్ ఎగ్జామినేషన్ తీసుకున్నా సాధారణంగా 99% ఫార్ములాల మీద
ప్రశ్నలు అడగటం లేదు, వాటిని అక్షరాల రూపంలో మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే అటు ఆర్ట్స్ వాళ్ళను ఇటు సైన్స్ వాళ్ళను ఇద్దరిని దృష్టి లోపల పెట్టుకొని టీఎస్పిఎస్సి వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫార్ములాను కాకుండా వాటి పేరుని ఇస్తున్నారు. కానీ ఆ పేరు గుర్తుండాలన్నా కూడా ఫార్ములా ఎలా ఏర్పడుతుంది అనేది మీరు కొంత కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇక్కడ కొన్ని అంశాలను తీసుకొని మీకు చూపిస్తాను, గమనించండి. చూడండి, ఇక్కడ సోడియం క్లోరైడ్ ఉదాహరణ తీసుకుందాం. NaCl, కాల్షియం క్లోరైడ్, CaCl2, అల్యూమినియం క్లోరైడ్, AlCl3, కార్బన్ క్లోరైడ్, CCl4, ఫాస్ఫరస్ క్లోరైడ్, PCl5. ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నాయి చాలామంది అడుగుతుంటుంటారు. గతంలో నేను క్లాసులు చెప్పేటప్పుడు ఇక్కడ ఫాస్ఫరస్ క్లోరైడ్ కొంతమంది ఫాస్ఫరస్ రాస్తారు, క్లోరిన్ రాస్తారు, తర్వాత 5 అనే నంబర్ రాయటం లేదు అంటే అది కరెక్ట్ కాదు. కారణం ఏంటి, ఎట్లా వస్తున్నావి అని తెలుసుకోవాలి అంటే మనము గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే ఇంకొక క్లాస్ లోపల మీరు గుర్తుంచుకోండి, గ్రూప్ ఎలిమెంట్స్, దాని సీక్రెట్ ఏంటంటే గ్రూప్ ఎలిమెంట్స్ గుర్తుండాలి. గ్రూప్ ఎలిమెంట్స్ కనుక గుర్తుంచుకోకుండా ఫార్ములాను తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. అక్షరాలు తెలియకుండా తెలుగు న్యూస్ పేపర్ను చదివినట్టుగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సోడియం అనేది ఫస్ట్ గ్రూపు సంబంధించింది. ఫస్ట్ గ్రూపు సంబంధించిన దాని మీద ఫార్ములాను రాసేటప్పుడు ప్లస్ ఛార్జ్ రాయండి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి +1, 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే +2, 3 ఎలక్ట్రాన్లు కోల్పోతే +3, అలా రాస్తూ పోతాము. క్లోరైడ్ అంటే జనరల్గా ఐడ్ అనే సఫిక్స్ ఎప్పుడు వస్తుందంటే ఆయాన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు వస్తుంది. ఈ 2 ఛార్జీలు కనుక ఒకే విధంగా ఉంటే డైరెక్ట్ ఫార్ములా ఏర్పడుతుంది NaCl. అంటే ధనావేశం కలిగినటువంటి ఆయాన్ను ముందుగా రాసి ఆ తర్వాత రుణావేశం కలిగినటువంటి దాన్ని కనుక రాసినట్లయితే మనం ఫార్ములాని ఈజీగా రాసేయచ్చు. కాల్షియం క్లోరైడ్ చూడండి, ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఫార్ములా ఎలా ఏర్పడుతుందో. ఇప్పుడు దీని మీద ఉండబడినటువంటి వ్యాలెన్సీలు, దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 1, దీని మీద ఛార్జెస్ వదిలిపెట్టేసేయండి, నంబర్లను తీసుకోండి, వాటిని తారుమారు చేసి రాయండి. దీని యొక్క వ్యాలెన్స్ దీని కింద, దీని యొక్క వ్యాలెన్స్ దీని కింద రాసినట్లయితే CaCl2 అనే ఫార్ములా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా వ్యాలెన్సీలు తారుమారు కావటం వల్ల ఫార్ములాలో తేడా అనేది కనపడుతున్నది. మీరు లక్షల ఫార్ములాలను రాయటానికి క్రిస్ క్రాస్ పద్ధతి అనే ఒక పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి అంశము ధనావేశం కలిగినటువంటి కాటయాన్ను రాయాలి, తర్వాత రుణావేశం కలిగినటువంటి ఆనయాన్ను రాయాలి. రెండవ అంశంలో వాటి వేలెన్సీలను గుర్తించాలి. వాటి వేలెన్సీ ఇక్కడ 2, దీని వేలెన్సీ 1. మూడవ స్టెప్ లోపల ఈ వ్యాలెన్సీలను తారుమారు చేస్తూ కాల్షియం వ్యాలెన్సీను క్లోరిన్ కిందికి, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీను కాల్షియం కిందికి రాసినట్లయితే మీకు ఫార్ములా ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాల వేల లక్షల ఫార్ములాలను రాయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి వాటి దగ్గర ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తాము. కాబట్టి ఈ పద్ధతిని బేస్ చేసుకొని ప్రయత్నం చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు తెలిసినటువంటి అంశాలు, పరమాణువు అంటే ఏంటి, అణువు అంటే ఏంటి, అణు ఫార్ములా అంటే ఏంటి, తర్వాత సంకేతము అంటే ఏంటి అనేవి మనకు తెలిసినవి. ఆ తర్వాత ఇంకొక ప్రాథమిక అంశం ఉన్నది. ఆ ప్రాథమిక అంశం ఏంటంటే అణు ఫార్ములాను కనుక తీసుకొని చూడండి. ఉదాహరణకు హైడ్రోజన్ అణువును తీసుకుంటే H2, ఆక్సిజన్ అణువును తీసుకుంటే O2, నైట్రోజన్ అణువును తీసుకుంటే N2, Cl2 అణువును తీసుకుంటే Cl2, అంటే ఓజోన్ను తీసుకున్నట్లయితే O3గా రాస్తాము. దీంట్లో ఒక పదం మనకు తెలిసి ఉండాలి, పరమాణుకత. దీని మీద ఎంట్రన్స్లలో పరీక్షల్లో అడుగుతున్నాడు. పరమాణుకత, నంబర్ ఆఫ్ ద ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. అణువు లోపల ఉండబడే పరమాణువుల సంఖ్యను తెలియజేస్తుంది. ఉదాహరణకు H2 అణువు లోపల 2 పరమాణువులు ఉన్నాయి, హైడ్రోజన్ పరమాణువులు. కాబట్టి దీని పరమాణుకత 2, ఆక్సిజన్లో 2, నైట్రోజన్లో కూడా 2, క్లోరిన్లో 2, ఓజోన్లో 3, ఫాస్ఫరస్లో తీసుకున్నట్లయితే 4 వచ్చేస్తున్నది, సల్ఫర్లో చూసినట్లయితే 8. గతంలో ఈ ఏరియా లోపల ఓజోన్ సంబంధించిన ఫాస్ఫరస్ సల్ఫర్ల దగ్గర ప్రశ్నలు ప్రీవియస్లో అడిగారు. కాబట్టి ఈ పరమాణుకత మీద కూడా మనం తెలుసుకుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సింపుల్గా మరొకసారి గుర్తుపెట్టుకోండి, అణువు లోపల ఉండబడే పరమాణువుల సంఖ్యనే పరమాణుకత అంటారు. ఇక్కడ అణు ఫార్ములాలు ఇవి. అంటే అణు ఫార్ములాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే సజాతీయ మూలక పరమాణువులు కలిసి అణువులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు H+H gives rise to H2,
O plus O gives rise to O2, N plus N gives rise to N2, Cl plus Cl gives rise to Cl2. ఈ విధంగా అణువులు అనేవి ఏర్పడుతున్నవి. అణువులు ఏర్పడవలసినటువంటి అవసరం ఏర్పడి కారణం ఏంటంటే అవి స్థిరత్వం పొందడం కోసం ఆ విధంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ అంశం తెలిసిన తర్వాత మీరు సింబల్స్లలో ఇంకో కొన్ని అంశాలు కూడా తెలిసి ఉండాలి. గ్రహాలను బేస్ చేసుకొని కొన్ని సింబల్స్ని ఇవ్వటం జరిగింది. యురేనియం యూతోని, మీరు ప్లూటోనియం, ఈ రెండు పేర్లు కూడా గ్రహాలను ఆధారంగా, వీటితో కాకుండా ఇంకో కొన్ని ఎలిమెంట్స్ను కూడా గ్రహాలను బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఫెర్మియం, ఐన్స్టీనియం లాంటివి శాస్త్రవేత్తలను బేస్ చేసుకొని తెలియచేయడం జరిగింది. పొలోనియం లాంటి కొన్ని మూలకాలను దేశాలను బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ని ఇవ్వటం జరిగినది. గమనించండి. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మూలకాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి మూలకానికి ఒక నిర్ణీతమైనటువంటి పరమాణు సంఖ్య ఉంటుంది, ఒక నిర్ణీతమైనటువంటి ద్రవ్యరాశి సంఖ్య ఉంటుంది. పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలను ఆధారంగా చేసుకొని వాటి లోపల ఉండబడే ప్రాథమిక కణాల సంఖ్యను తెలుసుకోవచ్చు. అవి ఎలా తెలుసుకుంటాము అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఎందుకంటే గతం లోపల ఈ ప్రాథమిక కణాల సంఖ్యను బేస్ చేసుకుని 2-3 సందర్భాల్లో ప్రశ్న అడిగారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అందుచేతనే ఈ అంశాన్ని మీకు తెలియజేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకు ఫస్ట్ పరమాణు సంఖ్యను కనుక తీసుకొని చూసినట్లయితే ప్రతి మూలకానికి, ప్రతి మనిషికి ఒక గుండె ఏ విధంగా ఉంటుందో ప్రతి మూలకానికి ఒక నిర్ణీతమైన పరమాణు సంఖ్య ఉంటుంది. పరమాణు సంఖ్య లేకుంటే మూలకం అనేదే లేదు. కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతున్నది. ఒకటి పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం పేరు హైడ్రోజన్, 2 పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం పేరు హీలియం, 3 పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం పేరు లిథియం, 4 ఉంటే బెరీలియం, 5 బోరాన్, 6 కార్బన్, 7 నైట్రోజన్, ఇలా 118 మూలకాలకు ఒక్కొక్క దానికి ఒక నిర్ణీతమైన పరమాణు సంఖ్యను ఇవ్వడం జరిగింది. పరమాణు సంఖ్య అంటే ఏంటిది అనేది మనకు తెలియాలి. ఎందుకంటే తర్వాత లోతు అంశాల లోపలికి మనం పోయినప్పుడు ఈ ప్రాథమిక భావనల మీద నీకు ఎంత పటుత్వం ఉంటుందో అప్పుడు వాటిని అంత సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను, పరమాణు సంఖ్య అంటే ఆ మూలక పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రానుల సంఖ్య లేదా ప్రోటానుల సంఖ్య. ఎందుకంటే ఒక మూలకము లోపల ఉండబడే ఎప్పుడు ఎలక్ట్రానుల సంఖ్య అంటే రుణావేశం కలిగిన కణాల సంఖ్య, ధనావేశం కలిగిన కణాల సంఖ్య 2 సమానంగా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు హైడ్రోజన్ను తీసుకుందాం. హైడ్రోజన్ పరమాణు సంఖ్యను కనుక తీసుకుంటే దీన్ని 1, దీని ద్రవ్యరాశి సంఖ్య కూడా 1. గతంలో అడిగిండు ఈ ఎంట్రన్స్ లోపల ఒకే పరమాణు సంఖ్య, ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి మూలకము పేరు అదే హైడ్రోజన్ లేదా ఉదజని, మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు సమానంగా ఉండబడినటువంటి ఒకే ఒక మూలకం అది హైడ్రోజన్. గుర్తుంచుకోండి, ఇది ప్రీవియస్లో అడగటానికి ఛాన్స్ ఉండబడినటువంటి ఒక ప్రశ్న. ఇకపోతే రెండవది తీసుకుందాం, హీలియం. హీలియంలో చూడండి పరమాణు సంఖ్య 2. పరమాణు సంఖ్య 2 అంటే దీంట్లో 2 ఎలక్ట్రానులు 2 ప్రోటాన్లు ఉన్నాయని అర్థం. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య కానీ ప్రోటాన్ల సంఖ్య కానీ తెలిస్తే దాని పరమాణు సంఖ్య తెలిసినట్టే. ఉదాహరణకు ఎక్స్ అనే పరమాణు సంఖ్య 100 అనుకుంటే దాని లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 100, దాని లోపల ఉండబడే ప్రోటాన్ల సంఖ్య కూడా 100. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మూలకం ఇచ్చి దాని పరమాణు సంఖ్య ఇస్తే దాంట్లో ఉన్న ఎన్ని ఎలక్ట్రాన్లు ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు తెలిసిన తర్వాత ఇంకొక ప్రాథమిక కణమైనటువంటి న్యూట్రాన్ ఉంటుంది. అది పరమాణు కేంద్రకము మధ్య భాగంలో ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటిది అది. చూడండి ఇక్కడ పరమాణు కేంద్రకము, దీన్ని గమనించండి. ఇది పరమాణువు అనుకుంటే గోళాకారంలో ఉండేది, ఇది కేంద్రకము. ఇందులో మధ్య భాగంలో కేంద్రకంలో ప్రోటానులు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. వీటిని న్యూక్లియానులు అని కూడా అంటారు. ఎందుకంటే న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి న్యూక్లియానులు అంటారు. గతంలో అడిగారు ఈ క్రింది వానిలో న్యూక్లియానులు ఏవి, ఆ విధంగా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రోటాను న్యూట్రాన్లను కలిపి న్యూక్లియానులు అంటారు. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రాథమిక కణాలు ఎలక్ట్రానులు. ఇప్పుడు నీకు తెలిసినటువంటి భావన ప్రకారము ఎలక్ట్రానులు తెలిసినవి, ప్రోటాన్లు తెలిసినవి, కానీ న్యూట్రాన్ల సంఖ్య తెలియాలి అంటే
రెండవ అంశం ఏంటంటే ద్రవ్యరాశి సంఖ్య తెలియాలి. చూడండి, ద్రవ్యరాశి సంఖ్య. ఈ ద్రవ్యరాశి సంఖ్య అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ఒక పరమాణువు లోపల ఉండబడే ప్రోటానులు మరియు న్యూట్రాన్ల సంఖ్యల యొక్క మొత్తాన్ని మనము ఏమంటాము అంటే ద్రవ్యరాశి సంఖ్య అంటారు. ఉదాహరణకు మనము హీలియం అనే దాన్ని కనుక తీసుకుంటే మీకు తెలిసిపోతుంది సులభంగా. హీలియం అనే పరమాణువును తీసుకొని చూద్దాము. హీలియం అనే పరమాణువు ఈ విధంగా ఉంటుంది. మధ్య భాగంలో 2 ప్రోటానులు 2 న్యూట్రానులు ఉంటాయి. ద్రవ్యరాశి సంఖ్య కావాలి అంటే ప్రోటానుల సంఖ్య మరియు న్యూట్రానుల సంఖ్య, అంటే ప్రోటానులు 2 ఉన్నవి, న్యూట్రానులు 2 ఉన్నవి, కాబట్టి 4 అనేది హీలియం యొక్క ద్రవ్యరాశి సంఖ్య. అంటే A = 4. A అనేది ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నెంబర్ను సూచిస్తుంది. Z అంటే పరమాణు సంఖ్య, Z = 2. అయితే ఇప్పుడు నీకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులలో ఎలక్ట్రానులు, ప్రోటాన్లు లెక్కించగలిగినావు. కానీ న్యూట్రాన్లను లెక్కించాలి అంటే ఒక చిన్న ఫార్ములాతోని సూచిస్తారు. గమనించండి, N A - Z. అంటే A అంటే ద్రవ్యరాశి సంఖ్య, అంటే మూలక పరమాణు పై భాగంలో ఉండేది, మైనస్ పరమాణు సంఖ్య. ఉదాహరణకు హీలియాన్ని కనుక తీసుకుంటే A = 4 - 2, అంటే దీని యొక్క విలువ 2 న్యూట్రాన్లు ఉంటున్నాయని అర్థము. అంటే హీలియంలో 2 న్యూట్రానులు. నెక్స్ట్ అదేవిధంగా పరమాణు సంఖ్య చూసినట్లయితే దీని పరమాణు సంఖ్య 2 కాబట్టి దీంట్లో 2 ప్రోటానులు, 2 ఎలక్ట్రానులు, 2 న్యూట్రాన్లు ఉంటున్నాయి. అంటే ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్యను ద్రవ్యరాశి సంఖ్యను కనుక 2 ఇస్తే ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రాన్లు ఏవైనా కనుక్కోవచ్చు. గతం లోపల అడిగినటువంటి ప్రశ్న సుమారుగా ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే, మీరు ఉదాహరణకు ఒక యురేనియంని తీసుకోండి. యురేనియం అనే మూలకం యొక్క సింబల్ ఏంటంటే U, క్యాపిటల్ U. దీని పరమాణు సంఖ్య 92, దీని ద్రవ్యరాశి సంఖ్య 235. అంటే దీంట్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మీరే గమనించండి. పరమాణు సంఖ్య అనేది Z కదా, ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య A కాబట్టి Z 92 కాబట్టి పరమాణు సంఖ్య, దీని లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 92. ప్రోటాన్ల సంఖ్య ఎన్ని అవుతున్నాయి? 92 ప్రోటాన్లు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలక్ట్రానులు, ప్రోటాన్లు 2 కూడా సమాన సంఖ్యలో ఉంటాయి కాబట్టి మూలక పరమాణువు తటస్థంగా ఉంటుంది. అది ధనావేశం ఉండదు, రుణావేశం ఉండదు. నెక్స్ట్ ఆ తర్వాత న్యూట్రాన్ల సంఖ్యను కావాలంటే A - Z, అంటే పై నంబర్ మైనస్ కింది నంబర్ను వేస్తే 235 - 92, అంటే యురేనియం లోపల మీరు క్యాలిక్యులేట్ చేయండి 143 న్యూట్రాన్లు వస్తున్నాయి. ఆ విధంగా ఏ మూలకమైన ఇవ్వనియండి, దాంట్లో ఉండబడే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల సంఖ్యను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అంశం తెలిసిన తర్వాత భౌతిక రసాయనిక చర్యలను తీసుకొని చూద్దాం. భౌతిక రసాయనిక చర్యలు అనేవి ముఖ్యంగా కెమిస్ట్రీ ప్రపంచం లోపల అందరికీ తెలియాల్సినటువంటి అంశాలు. ఇక్కడ మీరు చూడండి, ఎంత పెద్ద చర్య ఇచ్చినా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, MA ఎకనామిక్స్ చేయనియండి, సివిక్స్ చేయనియండి, లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా చేయనియండి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే విధానాన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. 2-3 నిమిషాలు దీనిపై కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. భౌతిక చర్య, రసాయనిక చర్య పైన గమనించండి. భౌతిక చర్య, రసాయనిక, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. భౌతిక చర్య అంటే ఏమిటి, రసాయనిక చర్య అంటే ఏంటి మనకు తెలియాలి. భౌతిక చర్య అంటే ఒక చర్య జరిగినప్పుడు పదార్థము యొక్క అనుసంఘటనములో, అంటే ఫార్ములాలో మార్పు రాకపోయినట్లయితే దానిని భౌతిక చర్య అంటారు. ఇలా మాటల ద్వారా చెప్పినట్లయితే అర్థం కావడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఈ ఫార్ములాను చూడండి. ఉదాహరణకు భౌతిక చర్యకు మంచు, ఐస్, దాని యొక్క ఫార్ములా H2O. మంచును వేడి చేయండి, కాస్త నీరుగా మారుతుంది. నీటి యొక్క ఫార్ములా కూడా H2Oనే. నీటిని వేడి చేయండి, నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి యొక్క ఫార్ములా కూడా H2Oనే. అంటే మీరు అందరూ గమనించవచ్చు, ఇక్కడ అణు ఫార్ములా అనేది మారలేదు. అణు ఫార్ములా మారలేదు కాబట్టి అది ఏ చర్య అంటారో మీరే ఊహించవచ్చు. ఆ చర్యను భౌతిక చర్య అంటారు. ఎందుకంటే అణు ఫార్ములాలో గనక మార్పు లేకుండా ఉన్నట్లయితే అటువంటి చర్యలను భౌతిక చర్యలు అంటారు.
ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే మంచును వేడి చేస్తున్నావు, వేడి చేయుట, ఈ సింబల్ ట్రయాంగిల్ సింబల్ వాడతారు. దీన్ని వేడి చేస్తే నీరు అయింది, నీరుని వేడి చేస్తే నీటి ఆవిరి అయింది, నీటి ఆవిరిని చల్లారిస్తే నీరు అయింది, నీటిని చల్లారిస్తే మంచు అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారినప్పుడు ఇక్కడ అణు ఫార్ములాలో మార్పు లేదు. కాబట్టి మంచు నీరుగా మారినది భౌతిక మార్పే, నీరు నీటి ఆవిరిగా మారినది భౌతిక మార్పే, నీటి ఆవిరి నీరుగా మారిన భౌతిక మార్పే, నీరు మంచుగా మారినా కూడా భౌతిక మార్పే, మైనమును కరిగించడం కూడా ఒక భౌతిక మార్పే. అంటే వాటి ఫార్ములా లోపల మార్పు రావటం లేదు కాబట్టి వాటిని భౌతికమైనటువంటి మార్పుల కిందికి మనం తీసుకుంటాము. అదేవిధంగా భౌతిక మార్పు అనేది ఒక ద్విగత చర్య, ద్విగతము. ఉదాహరణకు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, వీటిని క్రియాజనకాలు అంటే వీటిని క్రియాజన్యాలు అని. అంటే ఉదాహరణకు ఇక్కడ గమనించండి, ఏ ప్లస్ బి డబుల్ గివ్స్ సి ప్లస్ డి అంటే వీటిని క్రియాజనకాలు అంటారు, క్రియాజనకాలు. వీటిని క్రియాజన్యాలు అంటారు. చిన్న అంశమే కానీ అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. చర్యలలో పాల్గొనే వాటిని క్రియాజనకాలు అని. చర్యలలో ఏవైతే పాల్గొంటాయో, క్రియా అంటే పని, జనకము పుట్టించేది, క్రియాజనకము అంటే పనిని పుట్టించేవి, అంటే చర్యలలో పాల్గొనే వాటిని క్రియాజనకాలు అని. పాల్గొన్న తర్వాత ఏర్పడే వాటిని క్రియాజన్యాలు లేదా ప్రోడక్ట్స్ అంటారు. అయితే ఇక్కడ భౌతిక చర్యలను కనుక తీసుకుంటే ఎడమ నుంచి కుడికి అంటే క్రియాజనకాల నుంచి క్రియాజన్యం వైపు, క్రియాజన్యం నుంచి క్రియాజనకం వైపు, ఇరువైపులా చర్య జరగటానికి అవకాశం ఉన్నది కాబట్టి వీటిని ద్విగత చర్యలు అంటారు. నిజంగా మీరు ఒక్కసారి గమనించి చూడండి, భౌతిక చర్యలను కనుక నువ్వు గమనించినట్లయితే మీరు రసాయనిక చర్యల గురించి చదవవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రసాయనిక చర్యలు మీకు అర్థం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రసాయనిక చర్యను తీసుకొని చూడండి, ఇక్కడ ఫార్ములాలో మార్పు లేకుంటే రసాయనిక చర్యలో మార్పు అనేది ఉన్నది. అదే భౌతిక చర్యలలో ద్విగత మార్పు అయితే రసాయనిక చర్య అనేది అద్విగతము, అంటే ఒకే వైపు జరుగుతుంది. అంటే ఎడమ నుంచి కుడికి మాత్రమే మారుతుంది కానీ కుడి నుంచి ఎడమకు మారదు. ఉదాహరణకు రసాయనిక చర్యకు ఆహారము జీర్ణమగటం, ఆహారం జీర్ణం అవటం అనేది ఒక రసాయనిక చర్య. కిరణజన్య సంయోగ క్రియ అనేది కూడా ఒక రసాయనిక చర్య. ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియ లోపల ఏ క్రియాజనకాలు అయితే పాల్గొంటున్నాయో క్రియాజన్యాలుగా మారిన తర్వాత మళ్ళీ తిరిగి వెనకకు రాలేవు. ఉదాహరణకు పేపర్ని తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న వైట్ పేపర్ను తీసుకోండి, దాన్ని కాలబెట్టండి. కాలబెట్టినటువంటి పేపర్ను తిరిగి నువ్వు పేపర్ను పొందగలిగితే భౌతిక చర్య. ఎట్టి పరిస్థితి లోపల పేపర్ను కాలబెట్టిన తర్వాత తిరిగి వెనకకు పొందలేము కాబట్టి పేపర్ను కాలబెట్టుట అనేది రసాయనిక చర్య. అదేవిధంగా మీరు రెండవ సిగరెట్ తాగుట, ఐసీసీ సిలబస్ లోపల ఇచ్చారు. సిగరెట్ తాగటం, బీడీలను తాగటం కూడా అంటే అవి ఒక్కసారి కాలిపోయిన తర్వాత తిరిగి పునరావృత్తము చెందవు కాబట్టి వాటినన్నిటి కూడా రసాయనిక చర్యల కిందకి తీసుకుంటారు. మీరు బోర్డు మీద ఒక్కసారి గమనించండి, ఇది రసాయనిక చర్యనా కాదా మీరే వెంటనే చెప్పవచ్చు. H2+Cl2, చిన్నగా ఆలోచించండి, పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కెమిస్ట్రీ లోపల లాజిక్ దొరికించుకోండి, ఆ మ్యాజిక్ కనుక దొరికిపోయినట్లయితే అతి సులభంగా మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లోపల ఉండబడిన ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. H2+Cl2 విల్ గివ్స్ రైస్ టు 2HCl. అంటే ఇక్కడ ఉండబడింది H2Cl2లు ఉంటే ఇక్కడ HCl అనేది కొత్తది ఏర్పడింది. కాబట్టి కొత్తది ఏర్పడ్డది కాబట్టి ఇది ఏ చర్యనో మీరు గుర్తుపట్టవచ్చు. ఇది భౌతిక చర్యనా రసాయనిక చర్యనా మీరే చెప్పండి. నేను అనుకుంటాను అందరూ మీరు గుర్తుపట్టవచ్చు, ఇది ఒక రసాయనిక చర్య. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉంటే అది భౌతిక చర్య, కానీ ఇక్కడ ఉన్నటువంటివి ఇక్కడ లేదు, కొత్తగా ఫార్ములా కనపడుతుంది కాబట్టి ఇది రసాయనిక చర్య. ఎంత పెద్ద చర్యనన్నా రాయనియండి, బోర్డు నిండా రాయనియండి, ఎడమ వైపు ఏదైతే ఉంటాయో కుడివైపు కూడా అదే విధంగా ఉంటే అటువంటి చర్యలను భౌతిక చర్యలు అంటారు. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఇది రసాయనిక చర్య. ఉదాహరణకు రసాయనిక చర్యలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇప్పుడే మనం తీసుకున్నాము, ఆహారం జీర్ణం కావటం కావచ్చు, రెండవది పేపర్ను మండించడం కావచ్చు, మూడవది హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడుట, నాలుగవది కిరణజన్య సంయోగక్రియ, ఐదవది మీరు దీన్ని చూడండి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుట, N2+O2 గివ్స్ రైస్ టు 2NO. ఈ రెండింటిని కనుక చర్యను అందిస్తే
నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థం ఏర్పడింది. ఇక్కడ ఉండబడిన ఫార్ములాలు వేరు కాబట్టి ఇది ఒక రసాయనిక చర్య. కాబట్టి మీరు ఇక్కడ కూడా ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఫార్ములా మారిందా మారలేదా అనేది గమనించండి. దాన్ని ఆధారంగా చేసుకొని భౌతిక రసాయనిక చర్యలను చాలా సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పెట్రోల్ను తీసుకోండి. పెట్రోల్ను తీసుకున్నట్లయితే ఫ్యూయల్ను మండించినట్లయితే దహనము చెంది అంటే ఆక్సీకరణము చెంది మనకు శక్తినిస్తూ బండి నడుపుతూ చివరికి CO లాంటి విషవాయువులను లేదా కాలుష్యానికి కారణమైనటువంటి వాయువులను బయటికి వెదజల్లుతూ కొత్త పదార్థాలుగా మారుతుంది. అంటే పెట్రోల్ మండటం అనేది కూడా ఒక రసాయనిక చర్య. డీజిల్ మండటము దహనము చెందటం అనేది కూడా ఒక రసాయనిక చర్య. కాబట్టి ఇక్కడ భౌతిక రసాయనిక చర్యల దగ్గర ఎటువంటి ప్రాబ్లము మనం పడవలసినటువంటి లేదా సమస్యను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ చర్యనిచ్చినా కూడా సులభంగా ఆలోచించి మనము ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని బేస్ చేసుకొని చూడండి. ఎందుకంటే గతంలో ఈ ఏరియా లోపల ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అయితే భౌతిక చర్యలలోనేమో కొత్త పదార్థం ఏర్పడట్లేదు, అదే రసాయనిక చర్యలలోనైతే కొత్త పదార్థం ఏర్పడుతున్నది. కాబట్టి ఈ ఫండమెంటల్స్ డిఫరెన్స్ని కనుక మనము గుర్తుపెట్టుకున్నట్లయితే భౌతిక రసాయనిక చర్యలను అతి సులభంగా దాని మీద క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే మనము చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రశ్న అడుగుతున్నాడు, ఈ క్రింది వాణిలో రసాయనిక చర్య కానిది ఏది? ఇట్స్ ఎ నెగటివ్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో రసాయనిక చర్య కానిది ఏది? ఏ పేపర్ను మండించుట. బాగా ఆలోచించండి. రసాయనిక చర్య కానిది ఏది? నెగటివ్ క్వశ్చన్. అంటే రసాయనిక చర్య కానిది ఏది అంటే భౌతిక చర్య అడుగుతున్నాడు. భౌతిక చర్య పేపర్ను మండించుట. బి పెట్రోల్ను దహనము చెందించుట. సి ఆహారమును జీర్ణమగుట. నాలుగవది ఉదాహరణకు తీసుకున్నట్లయితే మైనమును కరిగించుట. అందులో పై మూడు చర్యలు కూడా రసాయనిక చర్యలు అయితే నాలుగవది ఏంటంటే మైనము కరిగించుట అనేది ఏ చర్య అవుతుంది అంటే భౌతిక చర్య అవుతుంది. అయితే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఇంకో కొన్ని గమనించండి. భౌతిక చర్యల్లో ఉత్పతనం అనే ఒక పదం మీద చాలాసార్లు అడిగాడు. ఉత్పతనము అంటే ఏంటి? ఉత్పతనమును ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్ అంటే ఉదాహరణకు ఏదైనా ఒక ఘన పదార్థాన్ని తీసుకుంటే దాన్ని వేడి చేస్తే లేదా ఒక దగ్గర నిల్వ ఉంచినట్లయితే అది వాయు పదార్థంగా మారుతుంది. ఘనము నుంచి ద్రవముకు చేరకుండా నేరుగా వాయువుగా మారటాన్ని ఉత్పతనము అంటారు. దీన్ని ఉత్పతనము. చాలాసార్లు దీని మీద ప్రశ్నలు అడిగారు. ఘనము నుంచి నేరుగా వాయువుగా, ఏదైనా సరే ఘనము ద్రవంగా మారాల్సిందే, ద్రవము వాయువుగా మారాల్సిందే, వాయువు ద్రవంగా మారి ద్రవము ఘనంగా మారాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం వల్ల ప్రత్యేకంగా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 ఎగ్జాంపుల్ కూడా గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలే. నెంబర్ 1 క్యాంఫర్. చూడండి, క్యాంఫర్ అనేది మన ఇంట్లో హారతి కర్పూరం అంటాము, వెలిగిస్తుంటుంది చూడండి. క్యాంఫర్ అనే దాన్ని మీరు ఒకటి తీసుకోండి. రెండోది అమ్మోనియం క్లోరైడ్. చూడండి, అమ్మోనియం క్లోరైడ్. మూడవది మూత్రశాలల లోపల లేదా బీరువాల లోపల బట్టలను శుభ్రత కోసము లేదా కీటకాలు రాకుండా ఉంచడం కోసము నాఫ్తలిన్ ఉండలను ఉపయోగిస్తాము. నాఫ్తలిన్. చూడండి, క్యాంఫర్ ఒకటి, అమ్మోనియం క్లోరైడ్ 2, నాఫ్తలిన్ ఒకే ఒక మూలకం ఉన్నది ఆవర్తన పట్టికలో, ముఖ్యంగా అయోడిన్ అనే మూలకము. ఇది చూడండి, అయోడిన్. దీని యొక్క అణు ఫార్ములా I2తోని తెలియచేస్తాము. I2. ఈ 4 పదార్థాలు గతము లోపల మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే సాధారణంగా ఏదో ఒక దగ్గర అడగటం జరిగినది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, క్యాంఫర్, అమ్మోనియం క్లోరైడ్, నాఫ్తలిన్, అయోడిన్. నాఫ్తలిన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. 2 బెంజిన్ రింగుల యొక్క కలయిక. కానీ ఇలాంటి స్ట్రక్చరు పరీక్షలలో అడగటానికి అవకాశమే లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. క్యాంఫర్, అమ్మోనియం క్లోరైడ్, నాఫ్తలిన్, అయోడిన్. అంటే అన్ని ఉత్పతన చర్యలన్నీ కూడా, ప్రతి ఉత్పతన చర్య కూడా మీకు ఏం తెలుస్తుంది అంటే ఒక భౌతిక చర్య అనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకు అయోడిన్ను వేడి చేయండి. అయోడిన్ను ఘనము లోపల ఉండబడినటువంటి అయోడిన్ను వేడి చేస్తే
ఇది వాయు రూపం లోపలికి మారుతుంది. వాయు రూపం లోపల కూడా I2 నుంచి I2గానే ఉంటుంది. నో చేంజ్ ఆఫ్ ఫార్ములా, అంటే దీని యొక్క అణు ఫార్ములా లోపల మార్పు లేదు కాబట్టి ఇది భౌతిక చర్య. అన్ని ఉత్పతన చర్యలన్నీ కూడా భౌతిక చర్యలు అనే విషయము మనకు అర్థమైనది. ఇంకొకటి చూడండి, బాగా అడుగుతున్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, చూడండి మీరు చిన్న నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాపిల్ పండు తీసుకోండి. గతంలో అడిగినటువంటి ప్రశ్ననే, అది ఎక్కడితో కాదు. యాపిల్ పండుని కట్ చేయండి. కట్ చేసి ఒక్క నిమిషం లేదా 2 నిమిషాల కాలం బయట ఉంచండి. ఉంచినట్లయితే మీకు వెంటనే అర్థమవుతుంది, తెల్లటి రంగు లోపల ఉండబడిన యాపిల్ ఎర్రటి రంగు లోపల ఉండబడినటువంటి పదార్థంగా మారుతుంది. అంటే ఒక్కసారి తెలుపు నుంచి ఎరుపుగా మారిన తర్వాత ఆ ఎరుపు రంగు ఉండబడినటువంటి తెల్లటి యాపిల్గా మనం మార్చగలమా? మీరే ఆలోచించండి, మీకు తెలిసిపోతుంది అది భౌతిక చర్యనా రసాయనిక చర్యనా అనేది. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా రంగు లోపల మార్పు వచ్చేసి మళ్ళీ బ్యాక్ రావటం లేదు కాబట్టి అది ఒక రసాయనిక చర్య. ఎందుకు అలా మారుతుంది అని విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు ఇటీవల కాలం లోపల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. కాబట్టి మనం తీసుకున్నటువంటి పండ్లను కూడా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పండ్ల లోపల ఎలాంటి చక్కెరలు ఉన్నవి అనేది కూడా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఆ విధంగా ఉన్నాయి. ఫ్రూట్ షుగర్ ఏది, ఫ్రక్టోస్ లాంటిది. కానీ మనం ప్రస్తుతం ఈ టాపిక్లో ఏంటంటే భౌతిక రసాయనిక చర్య గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది భౌతిక చర్యనా రసాయనిక చర్యనా అంటే యాపిల్ పండు తెల్లటి దాన్ని ఎర్రగా మారిన తర్వాత ఎరుపు నుంచి తెలుపుగా మారటం లేదు కాబట్టి ఇది ఒక రసాయనిక చర్య. కారణం ఏంటంటే దాని లోపల ఉండబడిన ఐరన్ అంటే ఇనుము అనే మూలకము గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్తో చర్యల్లో పాల్గొని ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. కాబట్టి ఐరన్ ఆక్సైడ్ ఎర్రగా ఉంటుంది కాబట్టి అది ఒక రసాయనిక చర్యగా మనం భావించవచ్చు. ఇంకొకటి ద వెల్ నోన్ ఎగ్జాంపుల్, 100 సార్లు పరీక్షలు అడిగినటువంటిది, నీకు కొత్తగా చెప్పేది కాదు. కానీ ప్రశ్న ఎలాంటి ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడో గమనించండి. ఉదాహరణకు ఇనుము అనేది తీసుకున్నట్లయితే ఇనుము త్రుప్పు పట్టింది. త్రుప్పు పట్టినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి యథాస్థితి లోపలికి అదే ఇనుమును పొందగలుగుతామంటే పొందలేం. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే అది ఒక రసాయనిక చర్య. ఈ రసాయనిక చర్య మీద బ్రహ్మాండమైనటువంటి క్వశ్చన్ టీఎస్పీఎస్సీ వాళ్ళు రేపు అడగడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రశ్న ఎలా ఉండొచ్చో ఒకసారి గమనించి చూడండి. ఆ ప్రశ్నను కనుక చూసినట్లయితే చూడండి, ఇనుము త్రుప్పు పట్టినప్పుడు చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి స్టేట్మెంట్ ఏది, ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది, వాక్యం ఏది, అలా ప్రశ్న అడగవచ్చు. ఉదాహరణకు ఇనుము త్రుప్పు పట్టినప్పుడు అంటే రస్ట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే బరువు పెరుగుతూ ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇలా ఇస్తున్నాడు, బరువు పెరుగుతూ ఉంటుంది. ఇనుము త్రుప్పు పట్టుట అనేది ఒక రసాయనిక మార్పు. చూడండి, ఇనుము త్రుప్పు పట్టుట అనేది ఒక రసాయనిక మార్పు. ఇనుము త్రుప్పు పట్టినప్పుడు దాని లోపల ఏర్పడుతున్నటువంటి పదార్థం Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ లాంటిది ఏర్పడుతున్నది. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్, ఇనుము త్రుప్పు పట్టుట అనున్నది ఒక భౌతిక మార్పు అని ఇచ్చి దీంట్లో ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య కానిది ఏది, ఇనుము త్రుప్పు పట్టుటకు సంబంధించినటువంటిది అన్నప్పుడు బరువు పెరగటం, ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్గా మారింది కాబట్టి బరువు పెరుగుతుంది. నెంబర్ 2, ఫార్ములాలో చేంజ్ వచ్చేసింది కాబట్టి ఇది ఒక రసాయనిక మార్పే. ఓకే, దీంట్లో అంతిమంగా ఏర్పడేది ఫెరిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా సరైనటువంటిదే. ఇక ఇనుము రస్ట్ లేదా త్రుప్పు పట్టడం అనేది భౌతిక మార్పు కాదు కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య కానిది త్రుప్పు పట్టడానికి సంబంధించినటువంటి అంశంలో అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 4వ స్టేట్మెంట్ అవుతుంది, భౌతిక మార్పు. లేదా ఈ క్రింది వాణిలో రసాయనిక మార్పులకు సంబంధించినటువంటి అని కూడా ఇంకొక రకంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా భౌతిక రసాయనిక చర్యలను కనుక మీరు పరిశీలించి చూసినట్లయితే ఎక్కడ ఏ చర్య ఇచ్చినా కూడా అతి సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతము లోపల ఉండబడినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. గతంలో అడిగినటువంటి ముఖ్యంగా ఉత్పత్తన చర్యల మీద, ఈ త్రుప్పు పట్టడం సంబంధించినటువంటి మీద, నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి వాటి మీద, గోడలకు వేసినటువంటి సున్నము మీరు గమనించే ఉండొచ్చు. గోడలకు సున్నము మొట్టమొదట వేసినప్పుడు
తెల్లగా ఉండదు. కొంత సమయం తర్వాత మీరు చూడండి, చాలా తెల్లగా అందంగా చూస్తుంటుంటే చూడాలి అనిపించేటట్టుగా కనపడుతుంటుంటుంది. అంటే ఇది ఏ మార్పు అంటే ఒక రసాయనిక మార్పు. ఇక్కడ రసాయనిక మార్పు జరుగుతున్నది కాబట్టి తెల్లగా మారుతుంది. మొట్టమొదట మసకగా ఉండబడినటువంటిది తెల్లగా మారుతుంది. కారణం ఏంటంటే అక్కడ కాల్షియం ఆక్సైడ్ అనేది అక్కడ నీటితో చర్యనొందినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్గా ఉండి, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వాతావరణం లోపల ఉండబడిన CO2తో చర్యనొంది కాల్షియం కార్బోనేట్, తెల్లటి కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. కాబట్టి కొంత సమయం తర్వాత ఎప్పుడైతే CO2 వాయువు ఆ సున్నానికి కాల్షియం హైడ్రాక్సైడ్కి తాకుతుందో కెమికల్ రియాక్షన్ జరిగి నూతనమైనటువంటి కాల్షియం కార్బోనేట్ అనే ఒక తెల్లటి పదార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ గోడలను చూసినట్లయితే మీకు తెల్లగా కనపడతాయి. ఈ విధంగా మన నిత్య జీవితం లోపల ఉండబడినటువంటి భౌతిక రసాయనిక చర్యలను అతి సులభంగా గుర్తుపెట్టుకొని మన గ్రూప్ 2 లోపల ఇవ్వబడినటువంటి ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాను.